పవన్ కళ్యాణ్ గారి సభకు సంబంధించి అనుమతి నిరాకరణ నిన్న ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్లో మాట్లాడారు. ఇది ఎవరయ్య జాగీరని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ఆయన మీద దాడి చేశారు. ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ ఉద్యమకాలం నాటి రోజులు వస్తున్నాయేమో వెనక్కి అని చెప్పేసి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బలమైన తెలంగాణ, ఉద్యమ తెలంగాణ, కొన్ని కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి సాధించుకున్న తెలంగాణ ఇవాళ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన ఒక ఉప ప్రాంతీయ పార్టీ కి అధ్యక్షుడు, ఆయన విషయంలో ఎందుకు ఇంతగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? సో పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ నేను స్ఫూర్తిగా విన్నాను. ఆయన మాట్లాడిన మాటల్లో చాలా గొప్పగా, పర్ఫెక్ట్ గా నాకైతే కొన్ని కీలకమైన విషయాలు ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఒక భాగస్వామిని, తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. దట్ డజంట్ మీన్ ఆంధ్ర ద్వేషం తెలంగాణ వాదం కాదు, తెలంగాణ వాదము ఆంధ్ర ద్వేషం కాదు. కొంతమంది ఆంధ్ర పాలకులు లేదా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల్ని కాలరాస్తున్నారన్న ఒక ఉద్దేశంతో దాని ద్వారా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం కళ నెరవేరింది, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ గురించి, ఎమోషన్స్ గురించి మనం మాట్లాడే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా, ఒక రకంగా చెప్పాలంటే బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పిన మాట కూడా ఇది, తెలంగాణ వాదం నేను కూడా అంగీకరిస్తున్నాను, తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమం నుంచి నేను కూడా స్ఫూర్తిని పొందాను. అయితే ప్రాంతీయ అభిమానము దేశ సమగ్రతకు భంగం కలిగించే పరిస్థితి రాకూడదు అనేది ఆయన మాట్లాడింది. నేను పూర్తిగా ఎంతో ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దామా, ఏం మాట్లాడారు? నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్య జాగీరా తెలంగాణ? సరే, పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడేసి మా అయ్య జాగిరే అని చెప్తున్నాడు పొన్నం ప్రభాకర్. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. సార్ వినేసాం కదా, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే. అదండి మాట ప్రతి మాట. అవును అవును. దీంట్లో అంటే ఇప్పుడు నాకు కనపడుతుంది ఏంటంటే ఇద్దరు కరెక్టే. తెలంగాణ ప్రజల అయ్య జాగిరని ఆయన అన్నాడు. మా అయ్య జాగిరి అంటే ఆయన అని కాదు, తెలంగాణ ప్రజల అయ్య జాగిరే అన్నారు. మీ అయ్య జాగిరా అంటే మీ పొలిటికల్ నాయకుల జాగిరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న. అది కాంగ్రెస్ జాగిరి కాదు, లేకపోతే టిఆర్ఎస్ జాగిరి కాదు, తెలంగాణ ప్రజల జాగిరా, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవస్థ. దీంట్లో ఎవరికి సందేహం అక్కర్లేదే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో నాకు కీలకంగా అనిపిస్తుంది, ప్రాంతీయ అభిమానం వేరు, దేశం పట్ల వ్యతిరేకత వేరు అని. నేను ఇది ఫేస్ చేశాను, నేను చూశాను. కశ్మీర్ లాంటి రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ప్రాంతీయ వాదనల్ని ఎలా జొప్పించి, ఎలా దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితిలోకి తీసుకెళ్తారో తెలుసు. నాకు అందుకే కేసీఆర్ గారి పట్ల ఒక గౌరవం ఒక సందర్భంలో అయితే చాలా సార్లు అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం ఇంకొకరికి వ్యతిరేకం కాదు అని చెప్తూనే వచ్చారు. ఆయన అప్పుడు నేను ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడినప్పుడు కానీ, కోదండరామ్ గారితో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండేది. ఒక టైంలో ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండేదంటే, హిందీ రాష్ట్రాలు ఎన్నున్నాయి, హిందీ మాట్లాడే వాళ్ళు, మనం ఇప్పటికీ మాట్లాడతాం కదా, హిందీ బెల్ట్ అంటాం కదా. సో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు 2? ఈ ఆర్గ్యుమెంట్ ఆ రోజు చేశాం. సో ఇవాళ మనం కొత్తగా మాట్లాడాల్సింది ఏం లేదు. ఇవన్నిటికీ సమాధానాలు పాత రోజుల్లోనే వచ్చేసాయి. రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనే మాట. అండ్ పొలిటికల్ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే, ఇప్పుడు ఎందుకు ఎంత వివాదం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకు సభ పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకు రాజకీయం చేయాలి? ఇవాళ ఆయన కొత్తగా చేయట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు నిన్నెందుకు ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన కొంచెం వేరేలాగా, ఆయన మాట్లాడిన విధానం కరెక్టే కావచ్చు, కానీ ఆయన చెప్పిన మాట కొంచెం తప్పుగా ఉంది. ఏంటంటే, నేను తెలంగాణలో రాజకీయాలు చేస్తా అని ఇవాళ ప్రకటించారు. ఆయన ఆల్రెడీ చేస్తున్నారు కదా, అంతే కదా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆయన పోటీ చేశారు కదా, ఇక్కడ అభ్యర్థులు పోటీ చేశారు, ఆయన ప్రచారంలో పాల్గొన్నారు, అనేక ప్రాంతాల్లోకి వెళ్లారు, ఆయన మాట్లాడారు. అండ్ ఆయన యాక్చువల్లీ ఇంకోటి 2014లో తెలంగాణ జనసేన ఆవిర్భావ సభ హైదరాబాద్ లో జరిగింది. ఆ వేదికగానే ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదం, మోదీ గారు ఇచ్చిన నినాదాన్ని ఆయన రియేట్రేట్ చేశారు. ఇవాళ గారు కొత్తగా. అండ్ ఈవెన్ కేసీఆర్ గారిని ప్రగతి భవన్ లో 2018 జనవరి నెలలో ప్రగతి భవన్ లో కేసీఆర్ గారిని పవన్ కళ్యాణ్ కలిశారు.
నిజానికి ప్రగతి భవన్ కి గద్దరికి అనుమతించలేదు కేసీఆర్. మనకు తెలుసు కదా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అండ్ కోదండరామ్ గారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నాం, ఆంధ్ర పాలకులు ఇక్కడ పెత్తనం చేయకూడదు, ఇక్కడ అసలు రాజకీయాల్లోకి రాకూడదు, ఇక్కడ సెక్రటరియట్ లో పని చేయకూడదు అని నిన్న కోదండరామ్ గారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కోదండరామ్ గారు 2018లో ఇదే కోదండరామ్ గారు టీజేఎస్ స్థాపించారు. మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ జన సమితి ఇప్పుడు కూడా ఉంది. బట్ ఎస్, టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీ, ఈ పార్టీలు అన్ని కలిసి ఒక పొత్తు పెట్టుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖమ్మంలో జరిగిన సభలో చంద్రబాబు గారు, రాహుల్ గాంధీ, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఒకే వేదిక మీద కనిపిస్తారు, ఇంక్లూడింగ్ కోదండరామ్ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో. అప్పుడు మీకు ఒకటి వచ్చింది చూసారా, అప్పుడు మీకు మీరు కట్టింగ్స్ కూడా ఉంటాయి, పేపర్ కట్టింగ్స్ కూడా ఉంటాయి, గూగుల్ ఇంటర్నెట్ చూస్తే. దాంట్లో ఏంటంటే హిస్టారికల్ నీడ్ అన్నారు అప్పుడు కాంగ్రెస్ టీడీపీ అలయన్స్, ఒక చారిత్రక అవసరం. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అనే మాట అన్నారు. ఒకసారి చూద్దామండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కూర్చోబెట్టి తమిళ్లో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆయన అనేది ఏంటంటే పారామీటర్స్ ఉంటాయి ప్రాంతీయవాదానికి, వాదం ఉన్మాదం కాకూడదు అనేది. అవును అవును కరెక్ట్. ఎందుకంటే మనం కశ్మీర్ చూసామండి, కశ్మీర్ వాదనలు అవే. మనం ప్రాంతీయవాదం ఎలా ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే జరిగలేదా అని అంటే కనుక ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ విమర్శించవచ్చు కాక. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, కమ్యూనిస్టులు నిజంగానే వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి కమ్యూనిస్టులకు సంబంధించి. వాళ్ళు ఏమంటారు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేది ఒక వాదన. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న దగ్గర నుంచి ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అని అడిగారు ఆయన. ఇదే నా కామ్రేడ్స్ అని అడిగారు లిటరల్లీ. అంటే నా పాయింట్ ఏంటంటే ఈవెన్ ఈ ఒక్క విషయమే కాదు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న ఒక విశాల దృక్పథం నుంచి ఒక సంకుచిత దృష్టికోణంలోకి కమ్యూనిస్టులు వచ్చిన విధానం గురించి ఇవాళ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంతకు ముందు కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. 1948లో సెప్టెంబర్ 17వ తేదీన నిజాం మెడలు వంచి భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన తర్వాత కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారు కదా. సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్ట్ నాయకులు కొంతమంది, చంద్రరాజేశ్వరరావు గారు, మిగతా నాయకులు ఎవరో ఉన్నారు, ఈ నాయకులందరూ స్టాలిన్ ని వెళ్లి కలిశారు. రష్యా అధినేత అప్పుడు సోవియట్ యూనియన్ స్టాలిన్ ని కలిసి తెలంగాణను మీరు వేరే దేశం చేయండి అని అడిగినారని చెప్పి చారిత్రకారులే చెప్తారు. అదే కమ్యూనిస్టుల చరిత్రలోనే ఉన్నాయి ఇవన్నీ. వెళ్ళి అడిగితే స్టాలిన్ చెప్పాడు, ఇది ల్యాండ్ లాక్డ్ ఏరియా, ఇది వేరే బౌండరీస్ లేవు దీనికి, సో మన అంటే సీ రూట్ లేదు, సో దీన్ని మనం ఏం చేయలేం, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. స్టాలిన్ నివారించడం వల్ల ఇక్కడికి వచ్చారని చెప్తారు. ఇదే కమ్యూనిస్టులు సిపిఎం నాయకులు చైనాకి విముక్తి సైన్యం అన్నారు. 1962 పిఎల్ఏ సైన్యం లోపలికి వచ్చి యుద్ధం చేస్తూ ఉన్న టైంలో చైనాను విముక్తి సైన్యం అన్నారు కమ్యూనిస్ట్ సిపిఎం నాయకులు. ఎవరికి విముక్తి? సో ఇవాళ మనము ఫాసిజం గురించి మాట్లాడే సిపిఐ నాయకులు 1975లో ఎమర్జెన్సీకి సపోర్ట్ చేశారు సిపిఐ. వీళ్ళు చారిత్రక అవసరం అని ఒకసారి అంటారు, చారిత్రక తప్పిదమని అదే మాట అంటారు. చారిత్రక అవసరం అని ఎప్పుడన్నారు తెలుసా? చారిత్రక అవసరమని ఈవెన్ కంప్యూటర్లు వచ్చిన కొత్తలో కంప్యూటర్స్ వస్తూ ఉంటే ఉద్యోగాలు పోతాయని ఇప్పుడు మనం ఉద్యమించడం చారిత్రక అవసరం అన్నారు. తర్వాత వాళ్ళే చారిత్రక తప్పిదం అన్నారు. సో మనం అన్ని చూసాం. ఇప్పుడు సిపిఐ తెలంగాణకు సపోర్ట్ చేసింది, సిపిఎం సమైక్యవాదాన్ని వినిపించింది. పవన్ కళ్యాణ్ గారు రేస్ చేసిన ఇంకో ప్రశ్న ఉంది, ఎంఐఎం గురించి మాట్లాడారు ఆయన. ఎంఐఎం తెలంగాణకు సపోర్ట్ చేసిందా? శ్రీకృష్ణ కమిటీకి ఎంఐఎం రాయల్ తెలంగాణ ఇవ్వమని అడిగింది, లేదంటే హైదరాబాద్ యూటీ చేయమని అడిగింది. ఎంఐఎం తో పొత్తు పెట్టుకుంటారు వీళ్ళు. ఎంఐఎం తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటది, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటది. ఎంఐఎం ప్రాబ్లం లేదు. ఎంఐఎం బీహార్కి వెళ్ళి ప్రచారం చేయొచ్చు, ఎంఐఎం బెంగాల్కి వెళ్ళి ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చు, ఇక్కడ మాత్రం చేయకూడదు. ఐయుఎంఎల్ ఇంకా దారుణం అండి. ఐయుఎంఎల్ మనం మాట్లాడడం చాలా సార్లు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ జిన్నా స్థాపించినటువంటి పార్టీలో భద్రాస్ ప్రావిన్స్ ని హెడ్ చేసినటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఐయుఎంఎల్ ఈ రోజు యూడిఎఫ్ లో భాగస్వామ్య పార్టీ. సో ఇవన్నీ తప్పు కాదు, కేవలం కొన్ని విషయాల్లోకి వస్తే మాత్రమే అంటే సెలెక్టివ్ అప్రోచ్ ఉంటుంది చూసారా, ఇది హిపోక్రసీ. ఈ హిపోక్రసీ మంచిది కాదు. మీరు ఇందాక అన్నారు కదా, రాహుల్ గాంధీ, చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, ఆ ఫోటో 2018 నాటిది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇవాళ నాకు బాధేసింది. కోదండరామ్ గారు అంటే నాకు చాలా గౌరవం. అసలు యాక్చువల్లీ కోదండరామ్ గారిని అంటే ఎంత ప్రేమిస్తానో నాకు తెలుసు. వారితో ఎన్నోసార్లు మాట్లాడాను. 2018లో పాపం ఆయన కూడా చాలా ఇబ్బంది పడుతున్న స్టేజ్ మీద కూర్చున్నారు. అప్పుడు నాకు బాగా గుర్తు,
ఆయన ఇబ్బంది పడుతూనే కూర్చున్నారు కానీ తప్పదు, రాజకీయ అవసరం, కేసీఆర్ ని గద్దె దించాలంటే ఇది తప్పదు అన్న వ్యక్తి ఆయన. నాకు అప్పుడు నేను వాళ్ళతో చర్చలు చేసే సమయంలో టీజేఎస్ అండ్ వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, కాంగ్రెస్ టీడీపీకి సంబంధించి టీడీపీకి దక్షిణ తెలంగాణలో కొంత ఓటు ఉంటుంది, కాంగ్రెస్ కు ఉంది, ఈ రెండు కలిస్తే మనం అధికారంలోకి రావచ్చు అనేది అప్పుడు వాళ్ళ ఫార్ములా. సూత్రి గారు మీకు గుర్తుంటే కేసీఆర్ గారు ప్రచార సభల్లో చెప్పిన మాట, ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళేవారు, ఇప్పుడు విజయవాడకి వెళ్ళి టికెట్లు అడుక్కుంటున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు విమర్శించారు ఆ టైం. కేసీఆర్ వెపన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్తారా దీనికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిడతారా? రాహుల్ గాంధీని విమర్శించగలరా? లేదా కోదండరామ్ గారిని ఒక మాట అనగలరా? సో మనము అంటే నేను మీద అన్నదానికి ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం వాటి గురించి మాట్లాడడం అనేది ప్రాబ్లం. 12 సంవత్సరాలు ఇప్పుడు నేనేమంటున్నాను, తెలంగాణ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. నేను తెలంగాణ ఉద్యమాన్ని ఏ మాత్రం తక్కువ చేసినా నేను కూడా అంగీకరించను, నాకు కూడా బాధేస్తుంది. ఎందుకంటే బికాస్ తెలంగాణ అనే ఒక ఏ ప్రాంతానికైనా ఒక అస్తిత్వం ఉంటుంది, ఏ ప్రాంతమైనా సరే ఆ ప్రాంతానికి సంబంధించిన అభిమానం ఉండడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అది మొత్తం ఓవరాల్ ఒక సమగ్రతను పెంచే విధంగా ఉండాలి కానీ సంకుచిత ధోరణిలోకి తీసుకెళ్లకూడదు. అంటే నా అవసరం కోసం మాట్లాడతాను, నా అవసరం కానప్పుడు ఇంకోలాగా మాట్లాడతానంటే కుదరదు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఈవెన్ మనం అమరావతిలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు. చాలా మనం ఇక్కడ కాదండి, దుబాయ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ రోజున్న పరిస్థితుల్లో గ్లోబలైజ్డ్ వరల్డ్ లో మనం ఉన్నాం. ఎక్కడో దావోస్ కి వెళ్ళి విదేశీ పెట్టుబడులు రావాలని కోరుతున్నాం, మనం దావోస్ నుంచి విదేశీ పెట్టుబడులు రావాలని మనం అడుగుతున్న సందర్భం అనేది అంటే ఆంధ్ర పెట్టుబడులు రావాలి కానీ ఆంధ్ర పెట్టుబడిదారులు వద్దు. అంటే ఆ పెట్టుబడిదారు ఆంధ్ర మాత్రమే కాదు, ఇండియా పెట్టుబడిదారులే వద్దు. బేసికల్ అంబానీ అదాని కూడా వద్దు, అంబానీ అదాని గురించి కూడా విమర్శిస్తారు కదా. సో దిస్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ కి ఉన్నటువంటి సంకుచిత స్వభావం వల్ల తెలంగాణ అనే ఒక ఉదాత్తమైనటువంటి ఒక గొప్ప భావనని ఇవాళ ఈ లెఫ్ట్ స్వభావము సంకుచిత పరుస్తోందని నా అభిప్రాయం. తినేస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. సో చూసాం కదా, అంటే 2 అంశాలు, అన్నామలై రాజీనామా, బాబు నువ్వు నా కొడుకు లాంటి వాడివి, కాసేపు నిదానంగా కూర్చో అని చెప్పేసి అమిత్ షా గారు ఆయనతో అన్నారట అన్నామలై తోటి. ఇంకా ఢిల్లీలోనే కూర్చున్నారేమో అన్నామలై. రెండో అంశానికి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా తెలంగాణ రాజకీయం గొప్ప ఉద్యమం నడిచిన నేల, 50 ఏళ్ళు పోరాడిన నేల. ఇవాళ పవన్ కళ్యాణ్ని ఆసరా చేసుకుని రాజకీయం చేయాల్సిన అవసరం ఈ తెలంగాణలో ఉన్న పార్టీలకి ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతుంది? బీఆర్ఎస్ ట్రాప్లో పడిందా? బీఆర్ఎస్ చాన్నాళ్ళుగా ఖాళీగా ఉంది, అంటే ఉద్యమాలు అవి లేక సరే ఒక సరైన ఎమోషన్స్ మీద నడిపితే కానీ ఒకసారి మళ్ళీ కనెక్టివిటీ కుదరదని బీఆర్ఎస్ భావించుండొచ్చు. ఆ క్రమంలో బీఆర్ఎస్ చేపట్టిన ఈ ఒక ప్రక్రియలో కాంగ్రెస్ ఇరుక్కుందనేది ఒక వాదన. అండ్ అట్ ద సేమ్ టైం సాయికృష్ణ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఇందులో తన వంతు పాత్ర పోషిస్తోంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టైమ్ టు ఆస్క్ విత్ సాయికృష్ణ గారు.